పునరుత్థాన సమయం ముందు ప్రభా మరొకసారి ప్రభా నాయన నీ కృపా సింహాసనం వద్దకు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి, మా అవిధేయతలు క్షమించు నాయన, మా తప్పిదములు క్షమించు ప్రభా, మా పొరపాట్లు క్షమించు నాయన, మా బలహీనతలు క్షమించు నాయన, మమ్మల్ని పరిపూర్తులకు నడిపించండి నాయన. తండ్రి, క్రీస్తు యేసు కలిగిన సమాన సంపూర్ణతలోనికి ప్రభా, ఓ క్రీస్తు యేసు కలిగిన సమాన పరిపూర్తులోనికి తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం ప్రభా. ఓ తండ్రి ప్రభా, ఇది చివరి కాలం అయ్యింది నాయన. ఓ తండ్రి, మరొక కాలం అంటూ లేదు తండ్రి ప్రభా. ఈ కాలమే తండ్రి ప్రభా, ఓ సృష్టి యావత్తు కూడా ప్రభా దేవుని కుమారులకు ప్రత్యక్షత కొరకు ప్రభా తేరు చూస్తూ ఉంది నాయన. ఓ తండ్రి ప్రభా, సమస్తము కూడా నాయన మా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన ప్రభా. మేము లేకుండా ప్రభా వారు పరిపూర్ణ కారని ప్రభా. నిశ్చయంగా తండ్రి ప్రభా, సమస్తము మా కొరకనే ఎదురు చూస్తున్నాయి తండ్రి ప్రభా. నువ్వు మాట్లాడుచున్నావు నాయన. ఓ తండ్రి ప్రభా, ఈ కాలానికి గడికి పడిన విలియం మ్యారన్ బ్రహ్మ తండ్రి ప్రభా, ప్రభా ఈ యుగానికే ప్రవక్త తండ్రి ప్రభా. ఓ తండ్రి ప్రభా, ఎంత విధేయతతో తండ్రి ప్రభా, ఎంత యథార్థతతో తండ్రి ప్రభా, ఎంత పరిశుద్ధతో ప్రభా, ఎంత పవిత్రతతో ప్రభా, ఎంత నమ్మకత్వంతో ప్రభా నీ కొరకు సేవను ప్రభా ఓ చేసి ఉన్నారు నాయన. ఓ తండ్రి ప్రభా, చనిపోయిన వారు కూడా లేవని తినవాడు తండ్రి ప్రభా. ఓ తండ్రి, ఒక ప్రార్థన చేస్తే నాయన, ఓ తండ్రి కొన్ని లారీలు వీల్ చైర్లు కర్రలు ప్రభా పోగేని తండ్రి ప్రభా. అటువంటి గొప్ప ప్రవక్తే తండ్రి ప్రభా ఓ మా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నాయన. ఓ తండ్రి, మేమంతా యోగ్యులము కాము నాయన, మేమంతా అర్హులము కాము నాయన. మాలో ఏ మంచి లేదు ప్రభా, మాలో ఏ నీతి లేదు నాయన, మాలో అంత గొప్ప కార్యములు ఏమి చేయలేదు కదా తండ్రి ప్రభా. ఓ తండ్రి, నిజమే ప్రభా, ఆ ఏప్రిల్ రాత్రి పత్రికలో ప్రభా ఆ 11వ అధ్యాయంలో నాయన ఇంత గొప్ప సాక్ష్య సమూహం ప్రభా ఆ మేఘములు ఆవరించి ఉండగా నాయన, ఓ తండ్రి విశ్వాసము చేత నాయన ఓ అగ్నిని చల్లార్చారు నాయన, విశ్వాసము చేత నాయన ఓ సింహములో నిజమే ప్రభా ఎర్రగా వేయబడినప్పటికి కూడా ప్రభా ఆ సింహము నోర్లు మూయబడ్డాయి నాయన. ఓ తండ్రి, వారి భర్తలు రక్షించుకున్నారు నాయన. ఓ తండ్రి ప్రభా, మేము లేకుండా వారు పరిపూర్ణ కారణ నాయన, మా కొరకే ఎదురు చూస్తుంది నాయన. ఓ సృష్టి మొత్తము నాయన, ఓ దాస్యంలో ఉన్న సృష్టి తండ్రి ప్రభా, ఓ దేవుని కుమారులు కొరక నాయన ఓ తేరు చూస్తూ ఉంది నాయన. ఓ తండ్రి ప్రభా, మమ్మల్ని పరిపూర్ణలోకి తీసుకువెళ్ళే సమయము ప్రభా ఆశ్రమైందని మేము నమ్ముచున్నాం ప్రభా. ఓ తండ్రి ప్రభా, ఈ పునరుద్ధానపు కోరికన తండ్రి ప్రభా మా ఆత్మీయ జీవితాలకి నాయన ఒక ప్రయోజనకరంగా ప్రభా ఓ మీరు అందించబోతున్న వాక్యాన్ని నాయన, వర్తమానాలు నాయన ఓ జీవముగా మలచండి నాయన మాకు నాయన. స్తోత్రములు ప్రభా. కూడా వచ్చిన ప్రతి బిడ్డని అభిషేకించిన ఆయన, ఏ ఒక్కరు కూడా ప్రభా ఈ స్థలంగా ఒట్టిగా వెళ్ళకున్నట్లుగా నాయన నీ జీవాన్ని ప్రభా, నీ అభిషేకాన్ని ప్రభా పొందుకునేందుకు సహాయం దయచేయండి ప్రభా. దైవజనులను దీవించిన ఆయన, ఆశీర్వదించు ప్రభా. వారి మనసులను అభిషేకించిన ఆయన, వారికి ఇవ్వబడిన ప్రభా తలంతులు అభిషేకించిన ఆయన ప్రభా. తర్జుమా చేసిన సహోదరుని కూడా దీవించిన ఆయన, ఆ పెదవుల్ని అకంఠాన్ని స్వరాన్ని మీరు ముట్టడని ఆయన, సంయోచితమైన ఆలోచన ప్రభా పదాన్ని ప్రభా ఇవ్వడానికి ప్రభా ప్రభా నీ కృపను కృప చేయండి నాయన. ఇరువురిని అభిషేకించుకుని ప్రభా మా మధ్య మీరు తీసుకొచ్చి ఉన్నారు నాయన. ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు నాయన ప్రభా. ఇక్కడ నీవు ఉండి ప్రభా నిజంగా నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నా ప్రభా. ఒక చిన్న మంద ఆశకొని ఉంది ప్రభా. ప్రభా మమ్మల్ని బలపరచు నాయన, మాతో మాట్లాడండి నాయన ప్రభా. నీతి కొరకు ఆకలి దక్కులు కలిగిన వారు ధన్యులు అన్నావు ప్రభా, వారు తృప్తిపరచబడతారు అన్నావు ప్రభా. ఓ మరొకసారి ప్రభా నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని నడిపించమని మమ్మల్ని పూర్తిగా ఎదురుస్తాలుగా అప్పగించుకుంటూ ఈ కోరికని ఆదరించేంత ఉద్దేశంలో నాయకత్వంలో జరిగించమని ప్రభువు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. When we are standing, మనం ఏ విధంగా నిలబడి ఉంటాంగా the book of Numbers
సంఖ్యాకాండం వైపు తిప్పుదాము. 23వ అధ్యాయం 9th chapter, 23 verse. 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. ఆమేన్. We close our eyes. మన కళ్ళను మూసుకుందామండి. Father Lord, అబ్బా తండ్రి, in this resurrected day, Lord, ఈ పునర్ధాన దినమందు ప్రభువా, while the whole world is trying to worship you, ఈ ప్రపంచం అంతా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రయత్నిస్తుంది. whom they are worshipping you, that's not a matter, Lord. Whose worship you are accepting, that is the matter, Father. ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారో అది కాదు కానీ ప్రభువా, ఎవరు ఆరాధన అయితే మీరు అంగీకరిస్తున్నారో అది ప్రాముఖ్యమై ఉంది ప్రభువా. Our humble prayer is, Lord, మా యొక్క దీనమైన ప్రార్థన ఏంటంటే ప్రభువా, accept our worship, Father. మా ఆరాధనను అంగీకరించండి ప్రభువా. We don't want to worship you in vainly. మేము వ్యర్థముగా మిమ్మల్ని ఆరాధించడానికి మేము ఇక్కడ రాలేదు ప్రభువా. Whatever the works we are doing, Lord, మేము ఏ పనులైతే చేస్తున్నామో ప్రభువా, let it be accepted in your presence. ఆ పనులన్నీ కూడా మీ మహిమకై వాడబడినట్లుగా మీరు అంగీకరించినట్లుగా చేయమని ఆడుకుంటున్నాం ప్రభువా. In the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Please be seated, my brother, my sister. దయచేసి కూర్చోండి సహోదరి సహోదరులారా. Due to heavy traffic, we did little late. మేము బాగా అక్కడ ట్రాఫిక్ వల్ల జామ్ అయిపోవడం వల్ల చాలా ఆలస్యమైంది. This is not a matter that how big message we are hearing. ఇక్కడ ప్రాముఖ్యము ఎంత పెద్ద వర్తమానం మనం వింటున్నామని కాదు కానీ Understanding. అర్థమవుతుందండి. But what we are understanding, కానీ అందులోంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అనేదే ప్రాముఖ్యమైంది. big sermon, small sermon, doesn't matter. పెద్ద కూడికలు పెద్ద వర్తమానాలు అవన్నీ కూడా కాదు కానివ్వండి. We Indians have that mindset that మన భారతీయులైన మనకి ఒక ఆలోచన ఉంది. full plate, if I eat full plate only, it will fill my stomach. మనకి మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే ప్లేట్ నిండా మనకు గనక భోజనం పెట్టినట్లయితే అది మన కడుపు నిండుతుంది అనేది మన ఆలోచన. That's why అందుచేతనే while we are feeding children also, మనం మన బిడ్డలకు అన్నం పెట్టేటప్పుడు కూడా we are putting more rice and everything. మనం ఆ గిన్నెలో పూర్తిగా ఎక్కువగా అన్నం పెట్టి ఎక్కువగా కూర పెట్టి బాగా కలిపి వాళ్ళకి పెడుతుంటాం. Sometimes the children's crying. కానీ కొన్నిసార్లు అయితే బిడ్డలు ఏడుస్తుంటారు అన్నాన్ని తినలేక. But your mind is, until my child eats this full bowl of rice. కానీ మీ ఆలోచన ఏంటంటే నా బిడ్డ ఈ మొత్తం అన్నం తినేంత వరకు మీరు వాళ్ళని విడిచిపెట్టరు. This is our mindset. ఇది మన మనసు మన ఆలోచన అయింది. But కానీ instead of that full bowl, if you give some nutrition also, that is doing the same thing. కానీ అంత గిన్నె నిండా అన్నం పెట్టే కంటే కొద్దిగా మంచిగా ఆహారం వాళ్ళకి పెట్టినా అది సరిపోతుంది. But our Indian mindset is not like that. కానీ మన భారతీయుల ఆలోచనలు అయితే ఆ విధంగా ఉండవండి. Understanding? అర్థమవుతుందండి. In message also we are like that only. మనం ఈ వర్తమానంలో కూడా అదే విధంగా ఆలోచిస్తాము. All other countries, మిగతా ఇతర దేశాల్లో అయితే they come, they sing song and 45 minutes sermon and they go. వారు వస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, తర్వాత 45 నిమిషాల వాక్యాన్ని ధ్యానిస్తారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. They are also end time as a believer. వారు కూడా అంత్యకాల విశ్వాసులే. But కానీ నీకు నాకు అలవాటు అయిపోయింది. కానీ మీకు నాకు ఏ విధంగా అలవాటు అయిపోయిందంటే గంటల గంటలు కూర్చోవాలి. గంట కూర్చి జీవితంలో మార్పు వస్తుందో లేదో అలా గంట కూర్చాలి. ఆ జీవితంలో మార్పు అనేది వస్తుందో లేదో కానీ గంటలు కూర్చొని అయితే మాత్రం ఆ వర్తమానం వినాలి. 10 పాటలు 20 పాటలు పాడుతూ ఉన్నారు 10 పాటలు 20 పాటలు అలా పాడుతూ Prophet said, ప్రవక్త చెప్పాడు, worship is limited. ఆరాధన అనేది చాలా తగ్గించబడిగా ఉండాలి, తక్కువగా ఉండాలి. Amen. ఆమేన్. Before the message should be a worship, after the message should be a worship. వర్తమానానికి ముందు ఒక ఆరాధన ఉండాలి, ఆ వర్తమానం తర్వాత ఒక ఆరాధన ఉండాలి.
To welcome the word, that should be a worship. ఆ వాక్యాన్ని ఆహ్వానించడానికి ఆరాధన చేయాలి. After that, the thanksgiving worship. ఆ తర్వాత వర్తమానం అయిపోయిన తర్వాత కృతజ్ఞతతో ఆ ఆరాధన అనేది చేయాలి. And the sermon. ఆ కూడిక కూడా. Amen. ఆమేన్. So don't think that we have once we have a long meetings only we satisfied. మీరు ఈ విధంగా ఆలోచన చేయొద్దు. ఇంతకుముందు మేము పెద్ద పెద్ద సుదీర్ఘమైన కోడికల్లోనే మేము ఆనందించామనేసి ఆ విధంగా అనుకో. Branham preached very small message also. There is very మన ప్రవక్త అయిన బ్రహ్నం గారు కూడా చాలా చిన్న చిన్న వర్తమానాలు బోధించున్నాడు ఆయన. but very landmark messages. కానీ అవి చాలా ప్రాముఖ్యమైన వర్తమానాలు అయి ఉన్నాయి. Amen. ఆమేన్. While I was coming that I was thinking from morning I was struggling what to preach. నేను ఇక్కడికి వస్తుండగా ఉదయం లేచిన కాడి నుంచి నేను ఎంతగానో గందరగోళ పడుతున్నాను. ఏ వర్తమానాన్ని నేను ఇక్కడ బోధించాలని. I was doing but my mind is on the way, Lord, what to speak. నేను ఆ విధంగా కారు నడుపుతూ వస్తున్నాను అన్ని, కానీ నా ఆలోచన అంతా ఒకటే ఉంది, ప్రభువా నేను ఏం మాట్లాడాలి ఇక్కడికి వచ్చి అని. A preacher knows that stress. When you go for a meeting, until the meeting finish, even you can't digest your food also. Your mind is not sleeping, your body is sleeping, your mind is not sleeping. ఆ వర్తమానికుడు బోధించేవాడికి అర్థమవుతుంది ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ ఆ కూడిక అయ్యేంత వరకు అతని ఆలోచన అంతా ఆ కూడిక పైన ఉంటుంది. కనీసం నిద్రపోయినప్పుడు అతను శరీరం నిద్రపోద్దేమో కానీ అతని మనసు మాత్రం ఆ కూడిక పైనే ధ్యాస ఉంటుంది. There are lots of stress upon you. ఆయన పైన చాలా ఒత్తిడి ఉంటుంది. Amen. ఆమేన్. But once God and come and deliver the message, then we will feel. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆ వర్తమానాన్ని అందించి వెళ్తాడో అప్పుడు చాలా. Today morning, ఈ రోజు ఉదయకాలమందు I believe this is very important for us. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను. Walking with God. దేవునితో నడుచుట. ఆమేన్. The Bible saying, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, if two persons is not in one heart, ఒకవేళ ఇద్దరు వ్యక్తులు గనుక ఒకే మనసు కలిగి లేకపోతే they cannot walk together for a long time. వారు కలిసి సుదూరంగా వారు ప్రయాణం చేయలేరు. ప్రయాణం చేయవద్దు, లాంగ్ ప్రయాణం చేయవద్దు. వాళ్ళు ప్రయాణం చేస్తారేమో కానీ చాలా దూరం ప్రయాణం అయితే వాళ్ళు చేయలేరు. ఎక్కడో ఆప్ అయిపోయింది, మధ్యలో ఎక్కడో వారు విడిపోతారు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? But for the rapture we have to walk with God like Enoch. కానీ మనం ఎత్తబడుట కొరకు మనం ఏనోక్ గారు ఏ విధంగా అయితే దేవునితో నడిచాడో ఆ విధంగా మనం నడవాలి. And the Christian life, the rapturing life is a long walk. మన క్రైస్తవ జీవితం, ఈ ఎత్తబడే జీవితం ఏంటంటే అది సుదీర్ఘమైన ప్రయాణమై ఉంది. To go in that long walk, ఆ దూరంగా నడిచి వెళ్ళటానికి we have to be in one heart. మనం ఏక మనసు కలిగి ఉండాలి. Don't try to change God's mind, he will never change his mind. మీరు ఎంత మాత్రం కూడా దేవుని మనసుని, దేవుని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించకండి. ఎందుకంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన మనసు మాత్రం ఎన్నడూ మారదు. ఆమేన్. So if you want to walk with him, ఒకవేళ నువ్వు గనక దేవునితో నడవాలనుకుంటే what is thought, ఆయన ఆలోచన ఏంటి, what is will, ఆయన చిత్తం ఏంటి, you have to change yourself according to that. నీవుగా ఆ విధంగా ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం మార్చబడాలి. ఆమేన్. Two are in the way, వారు ఇరువురు ఒక మార్గంలో ఉన్నారు, Jesus and you. యేసు ప్రభువారు, మీరు. He is never going to change his mind, he will be the same yesterday, today and forever. ఆయన ఎన్నడూ కూడా ఆయన మనసును మార్చుకోడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగంలో ఏకరీతిగా ఉంటాడు. He want to walk with you and you want to walk with him. ఆయన నీతో నడవాలనుకుంటున్నాడు, నువ్వు ఆయనతో నడవాలనుకుంటున్నావు. But one condition is, కానీ ఇక్కడ ఒక షరత్ ఏంటంటే, what he is saying, ఆయన ఏం చెప్తున్నాడంటే, I will never change. నేను ఎన్నడూ మారను. You want to walk with me, ఒకవేళ నువ్వు గనక నాతో నడవాలనుకుంటే walk with my principles. నా యొక్క సిద్ధాంతాల మీదగా నువ్వు నడువు. Don't pull me to your principles. నన్ను నీ సిద్ధాంతాల వైపు ఎంత మాత్రం లాగొద్దు. నాకు అలవాటు అయిపోయింది బుధ సండేస్లో నాకు 10 గంటలకు 12 గంటలకు ఆరాధన చేసి అలవాటు అయిపోయింది. డోంట్ పుల్ గాడ్ ఫర్ యువర్ కన్వీనియన్స్. నాకు అలవాటు అయిపోయింది సహోదరుడా. నాకు 10-11 గంటలకి లేచి ఆదివారం పూట ఆరాధన 12 గంటలకు వెళ్ళడం అలవాటు అయిపోయింది సహోదరుడా అని. ఆ విధంగా దేవుణ్ణి నీ వైపుకి అలా లాగొద్దు.
నీ యొక్క అనుకూలమైన సమయం కొరకు. Resurrection happened in the morning. It is the resurrection day celebration. ఇది పునరుద్ధానం అనేది ఉదయకాల సమయం అందు జరిగింది. ఈ రోజు పునరుద్ధాన దినము. Amen. ఆమేన్. We finish all our works. We కూరకాయ తీసుకొని వచ్చి, చికెన్ తీసుకొని వచ్చి, మంచిని తీసుకొని వచ్చి, అందుకు శుభ్రం చేసి కుక్కర్లో పెట్టి తర్వాత మీటింగ్ వచ్చి కూర్చుంటారు. మనము ఉదయకాల సమయంలో లేచి అన్ని కూరగాయలు, మటన్, చికెన్లు అన్ని తీసుకొచ్చుకొని అవన్నీ వండి అన్ని సిద్ధపరచుకొని అప్పుడు వచ్చి మనం దేవుని దగ్గర కూర్చుంటాం. అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది, అనాదిగా అలవాటు అయిపోయింది. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? వర్షిపింగ్ ఇస్ నాట్ లైక్ దట్. కానీ ఆరాధించడం ఆ విధంగా కాదండి. మీరు అలసిపోయి 12 గంటలకు ఒకటి కూర్చున్నారు, ఏం పాట పాడతారు? మీరు అన్ని పనులన్నీ చేసి వచ్చి అలసిపోయి వచ్చి కూర్చొని ఏమి ఆయన్ని శ్రద్ధగా ఆరాధిస్తారు? బైబిల్ సేయింగ్ వర్షిప్ గాడ్ విత్ యువర్ ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ స్పిరిట్. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుంది, మీరు దేవుణ్ణి పూర్తి బలంతో, పూర్తి శక్తితో మీరు ఆరాధించండి అని చెప్పి, పూర్ణ ఆత్మతో. యు నో వాట్ ద సైకాలజిస్ట్ సేయింగ్? సైకాలజిస్ట్ అంటే మానసిక వైద్యులు ఏమంటున్నారంటే, దే ఆర్ సేయింగ్ మార్నింగ్ 8 to 10, 8 to 11 is you are having the full energy to work. వారు మానసిక వైద్యులు ఏమంటున్నారంటే ఉదయకాల సమయం 8 నుంచి 11 గంటల వరకు మీకు పూర్ణ శక్తిని కలిగి ఉంటారు మీకు పని చేయడానికి. మార్నింగ్ you wake up, you walking, you doing this. ఎందుచేతనగా ఉదయకాలం మీరు లేచి 5 గంటలకి అలా లేచి పొద్దున్నే వెళ్ళి అలా బయట నడిచి వచ్చి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? That energy will not be there all day. ఆ శక్తి అనేది మీకు పూర్తి దినమంతా కూడా ఉండదండి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? That's why అందుచేతనే here our children are going to school now 9, 9:30, 10 o'clock. ఇక్కడైతే మన బిడ్డలు 9, 9:30కి బడికి వెళ్తున్నారు. But in Delhi, కానీ ఢిల్లీలో అయితే the children are going to school by 6:30, 7 o'clock in the morning. వారు ఢిల్లీలో అయితే ఆ బిడ్డలు ఉదయకాల సమయం 6:30, 6 గంటలకల్లా బడికి వెళ్ళిపోతారు. I had a doubt why they are calling these small children in the morning. నాకు ఒక అనుమానం ఉండేది, ఈ చిన్న బిడ్డల్ని ఇంత ఉదయకాల సమయం ఉంది ఎందుకు ఈ బడిలో వాళ్ళు పిలుస్తున్నారని So చెప్పి. once I asked, ఒకసారి వెళ్ళి నేను అడిగాను. they said వారు చెప్పారు ఈ విధంగా, when the children are wake up in the morning, they have the fresh mind to study. వారు ఏమన్నారంటే ఎప్పుడైతే బిడ్డలు ఉదయకాల సమయంలో లేస్తారో లెగంగానే వారికి ఒక మంచి మనసు ఉంటుందండి చదవడానికి, పూర్తిగా ప్రశాంతంగా ఉంటారు. There is no diversion in their mind. వారి యొక్క మనసులో ఎటువంటి అటు ఇటు ఏం అలజడులు ఉండవు. Freshly they are coming. వారు పూర్తిగా ఫ్రెష్ గా వస్తారు. Till afternoon they have the full strength. వారు మధ్యాహ్నం వరకు పూర్ణ శక్తితో ఉంటారు. They are reading. వారు చదువుతారు. Afternoon they go home and they sleep. వారు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి పడుకుంటారు. They regenerate their strength. వాళ్ళు మళ్ళా వారి బలాన్ని పునరుద్ధరించుకుంటారు. Next day they are coming. మళ్ళా మరుసటి రోజు ఉదయాన్నే వారు మళ్ళా బడికి వస్తారు. అర్థమవుతుందా అండి? When you go to 9 o'clock to 5 o'clock school, ఎప్పుడైతే నువ్వు 9 గంటల నుంచి 5 గంటల వరకు బడికి వెళ్తావో, and ఇంటికి వచ్చి 6 గంటలు అయిపోతుంది. నువ్వు ఇంటికి రావడానికి సాయంకాలం 6 గంటలు అయిపోద్ది. కొంచెం ఆట ఆడతారు, కొంచెం ఆటలాడుకుంటారు బయటికి వెళ్ళి బిడ్డలు. ఆ తర్వాత వారు అలసిపోతారు. when they are reading only, వారు ఆ పుస్తకాలు చదువుతుండగానే they are sleeping. ఆ పుస్తకాల మీద అలా పడుకునేస్తారు వాళ్ళు. Are you seeing the difference when you? మీరు ఏమైనా వ్యత్యాసం చూస్తున్నారా? ఉదయకాల సమయం బడికినో దీనికి ఏమైనా వ్యత్యాసం The కనుగొనగలుగుతున్నారా? children who are coming back in the afternoon, they sleep 2-3 hours. Evening 4 o'clock they wake up, they play and they study and ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. ఎవరైతే బిడ్డలు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి బడి నుంచి వస్తారో వాళ్ళు మధ్యాహ్నం ఒక 2 గంటలు విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 4 నుంచి 5 వరకు ఆడుకొని తర్వాత మళ్ళీ పూర్తిగా వారు చేయవలసిన చదువు అంతా చదువుకొని ప్రశాంతంగా పడుకుంటారు. మార్నింగ్ మళ్ళీ ఉదయకాలం లేవగానే మళ్ళీ బడికి వాళ్ళు యథావిధిగా వెళ్తారు. ప్రాక్టీస్ లో డిఫరెంట్ ఉందా లేదా? ఈ అనుకరణలో విధానంలో తేడా ఉందా లేదా? ఉందా లేదా అండి సహోదరి సహోదరులారా? But we want to walk with God with our convenience. కానీ మనమైతే దేవునితో నడవాలనుకుంటున్నాం ఏ విధంగా అంటే మన అనుకూల పరిస్థితులను బట్టే. నా లేచిన తర్వాత బైబిల్ చదువుతాను, నేను తర్వాత ప్రార్థన చేస్తాను, నాకు టైం ఉంటే నా బైబిల్ చదువుతాను, నేను లేచిన తర్వాతే బైబిల్ చదువుతాను, నేను లేచిన తర్వాతే ఆరాధన చేస్తాను, నాకు ఒకవేళ సమయం ఉంటేనే బైబిల్ని చదువుతాను పరిశుద్ధ గ్రంథాన్ని.
God will not work according to your convenience. You have to go with God according to His convenience. నీకున్న పరిస్థితులను బట్టి దేవుడు మీతో నడుచుకోండి. మీ దేవుని యొక్క పరిస్థితులను బట్టి, ఆయన అనుకూల సమయాన్ని బట్టి మీరు నడుచుకోవాలి. He never change. ఆయన ఎన్నడూ మారడు. Don't try to change Him. ఆయన్ని మార్చాలని మీరు ఎంత మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఆమేన్. God will adjust my problems. I will change God. నువ్వు అనుకోవచ్చు, దేవుడికి నా పరిస్థితులు తెలుసు, దేవుడు నా పరిస్థితులను బట్టి ఆయన సర్దుకుంటాడు అనేసి నువ్వు అనుకోవచ్చు. RCM చర్చ్లో 7 గంటలకు ఆరాధన చేస్తారు మార్నింగ్లో. RCM సంఘాల్లో ఎన్ని గంటలకు ఆరాధన చేస్తారండి? ఉదయకాల సమయంలో పొద్దున్నే 5 గంటలకి. వాళ్ళది ఫస్ట్ మాస్ స్టార్ట్ అయ్యేది 5 గంటలకి. ఒక చలి లేదా? వాళ్ళకి చలి పుట్టదా అండి? అంత ఉదయాన్నే వాళ్ళు ఆరాధన ప్రారంభిస్తే. ఆయన పని లేని వాళ్ళకి ఏమన్నా పని లేకుండా వాళ్ళు ఆ టైంలో వచ్చి ఆరాధన చేస్తున్నారా? 6:30, 7 o'clock ఆరాధన చేసుకుంటారు. వారు 5 గంటలకు ఆరాధన ప్రారంభించి 6:30, 7 గంటలకల్లా ఆరాధన ముగించేస్తారు. బ్లాక్ డ్రెస్ పొందుకొని మందిరంకి వెళ్తారు కదా, ఆ నల్ల దుస్తులు వేసుకొని ఆ గుళ్ళకి వెళ్తుంటారు కదా వీళ్ళు. వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు తెలుసా? వారు ఎన్ని గంటలు తెలుస్తారు తెలుసా? RCM వాళ్ళని చూసి నీ నవ్వుతారు, ఆయన్ని చూసి నీ నవ్వుతారు. నవ్వున వాళ్ళు ఏ గంటలకు లేస్తారు? మీరు RCM చర్చ్ వాళ్ళని చూసి నవ్వుతారు, వారిని చూసి ఎగతాళి చేస్తారు. అలాగే ఆ నల్ల దుస్తులు వేసుకొని ఆ విగ్రహ ఆరాధన చేసే వారిని చూసి కూడా మీరు ఎగతాళి చేస్తారు. కానీ మీరు ఎగతాళి చేసే మీరు ఎన్ని గంటలు లేస్తున్నారు? The Bible saying when you seek God in the early morning you will find Him. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుందండి. ఎప్పుడైతే మీరు ఉదయకాల సమయాన్ని దేవుడిని ఎతుకుతారో అప్పుడు మీరు ఆయన కనుగొంటారు. ఆమేన్. రాయబడి ఉందా లేదా లేఖన? The resurrection day our first work would be the worshiping of God. ఈ పునరుద్ధాన దినమందు మన మొదటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటమే. That's why we are gathering in Sunday. The Sunday is the day of resurrection. ఎందుచేత మనం ఈ ఆదివారం కూడుకున్నామంటే ఇదే పునరుద్ధాన దినం. అందుచేతనే మనం ఈ రోజునే ఆరాధిస్తున్నాం. Amen. ఆమేన్. So our first work should be the worshiping of God. మన మొదటి పని దేవుణ్ణి ఆరాధించడమే అయి ఉండాలి. Then we have to ask God, when you are available Lord, I want to come that time. అప్పుడు మీరు దేవుడిని ఒకరు ముందే అడగాలి, ప్రభువా రేపు ఏ సమయంలో నువ్వు మా కొరకు వేచి ఉంటావు ప్రభువా చెప్పండి, ఆ సమయంలో వెళ్ళి మీరు ఆరాధించాలి ఆయన్ని. నాకు ఫ్రీ వస్తే నా ఫోన్ చేస్తాను దేవుడా అని రమ్మండి చెప్తే, ప్రభువా నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను కాల్ చేస్తాను, నువ్వు రా, ఆ సమయంలో నువ్వు రా అని చెప్పేసి ఆయనకి చెప్పినట్లయితే ఎలా ఉంటుందండి? I will be free only 11, 11:30, that time we will meet. ప్రభువా నేను 10, 11, 11:30కే నేను ఖాళీగా ఉంటాను, ఆ సమయంలో మనం కలుద్దాం అనేసి అంటే ఎలా ఉంటుంది? కానీ ఆయన ఎన్నడూ మారడు. How much big shot you are, God never change for anyone. నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఎంత ఉన్నతమైన వ్యక్తివైనా కావచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మారడు. We have to change. మనమే మారాలి. Understanding? అర్థమవుతుందా అండి? You are eating or not eating, you are drinking, not drinking, that doesn't matter. మీరు భోజనం చేస్తున్నారా లేదా, మీరు పానీయం పుచ్చుకుంటున్నారా లేదా, అవన్నీ ప్రాముఖ్యం కాదండి. When I went to Ranchi one time, నేను ఒకసారి రాంచీ పట్టణానికి వెళ్ళినప్పుడు night I was going in the car. రాత్రి ఆ కార్లో ప్రయాణం చేస్తున్నాను. It's a full jungle. అది పూర్తిగా అడవి ఉందండి. Full jungle. అది పూర్తిగా అడవి. So people are keep on walking. అక్కడ ఆ కార్ అడవిలో ఆ జనాలందరూ నడుస్తూ వెళ్తున్నారు ఆ రోడ్ల పైన. చిన్న పిల్లలు ఇక్కడ కట్టుకున్నారు, ఇక్కడ కట్టుకున్నారు. ఆ చిన్న బిడ్డల్ని ఇటువైపు గుడ్డలతో కట్టుకున్నారు, వెనక వైపు గుడ్డలతో కట్టుకున్నారు. They are taking the mat in the hands. వారు చాప వాళ్ళు పట్టుకొని చేత్తో పట్టుకొని వాళ్ళు నడుస్తున్నారు. How many kilometers they are walking? వారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారో కూడా తెలియదు, నడుచుకుంటూ వెళ్తున్నారు. Long time I asked that brother. నేను చాలా సమయం వారిని గమనించిన తర్వాత పక్కనున్న సహోదరుని అడిగాను, where they are going brother? సహోదరుడా వారందరూ ఎక్కడికి నడిచి వెళ్తున్నారని అడిగాను. He said they are going to church. అప్పుడు ఆ సహోదరుడు అన్నాడు, సహోదరా వాళ్ళు సంఘానికి వెళ్తున్నారు అని చెప్పారు. I asked, this time they are walking? నేను అడిగాను, ఏంటి సహోదరా ఈ సమయంలో వాళ్ళు నడిచి ఆ సంఘానికి వెళ్తున్నారా? Now they walk only, they will reach after 2-3 hours. వారు ఇప్పుడు ప్రయాణమై నడిచి వెళ్తే గానీ 2-3 గంటల తర్వాత ఆ సంఘానికి వాళ్ళు చేరలేరు అనేసి ఆ సహోదరుడు చెప్తున్నాడు.
They are taking their own mat to sit and keep the children there. వారి సొంత చాపలు వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు. ఆ చాపలను వేసుకొని వారు కూర్చోడానికి, ఆ బిడ్డలను అక్కడ పడుకోబెట్టడానికి. After the meeting, ఆ యొక్క కూడిక అయిపోయిన తర్వాత again they have to go 2-3 hours walk. మరలా వాళ్ళు తిరిగి ప్రయాణం చేసి నడుచుకుంటూ 2-3 గంటలు వాళ్ళ గృహాలకు చేరాలి. బైబిల్ రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. if your walk is not greater than the Sadducees and Pharisees, ఒకవేళ మీ క్రియలు గనక పరిశీలు సదుశీల కంటే అధికంగా లేకపోతే you will not satisfy God. మీరు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి తృప్తిపరచలేరు. ఆమేన్. And one more scripture saying, ఇంకొక లేఖనం ఈ విధంగా చెప్తుంది, నీతిమంతులే రక్షణ పొందడం కష్టం. నీతిమంతులే రక్షణ పొందడం కష్టం. పాపి ఎక్కడ నిలబడతారు? అలాంటప్పుడు పాపి ఎక్కడ ఉంటాడు? The third scripture, మూడో లేఖనము, it is everyone is trying to enter in that way but many will miss it. ప్రతి ఒక్కరు ఆ ద్వారం గుండా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, కానీ చాలా మంది అది తప్పిపోతారు. These all scriptures. ఇవన్నీ కూడా లేఖనములే. Amen. ఆమేన్. Brother came with me one place. సరే బ్రదర్. He came with me. సహోదరుడు రమేష్ గారు నాతో పాటు ఒక ప్రదేశానికి వచ్చాడు. పొల్లాచి తర్వాత వాల్పారే అనే పట్టణానికి వెళ్తున్నప్పుడు, they are tribals. వాళ్ళు చాలా, వాళ్ళందరూ tribals గిరిజనులు. ఆయనకు చర్చ్ లేదు, వారికి ఎటువంటి సంఘం లేదు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? The river is there. అక్కడ ఒక నది అలా పారుతూ ఉంటుంది. ఆ రివర్ సైడ్ లో, ఆ నది పక్కన they are worshipping every Sunday. అక్కడ రాళ్ళపైన కూర్చొని అక్కడ ఆరాధన చేస్తారు వాళ్ళు. ఆ అడవి మధ్యలో. For that, దాని కొరకు వాళ్ళు early morning only they take their children and they walk. ఉదయ కాలాన్నే వాళ్ళు బిడ్డలను వాళ్ళు ఎత్తుకొని ప్రయాణమై నడిచి వస్తారు అక్కడికి చేరుకోవడానికి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? No place to worship. వారికి ఏ స్థలం లేదండి వాళ్ళు ఆరాధించడానికి. They said, వారు చెప్పారు, brother, you want to see the miracle? వాళ్ళు ఈ విధంగా చెప్పారు, సహోదరుడా నువ్వు ఏమన్నా అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? When they are singing the song, వారు ఎప్పుడైతే వారు పాటలు పాడటం మొదలు పెట్టారో, ఎక్కడ గాడి లేదు, ఎక్కడ కూడా గాలి వీచట్లేదు ఆ అడవిలో. but in the place only, వారు పాటలు పాడే స్థలంలోనే the trees are moving like this. ఆ వారి వెనకాల ఉన్న చెట్లు ఇలా కదిలాడుతా ఉన్నాయి. They said this is happening every week. వారు ఈ విధంగా చెప్తున్నారు, ప్రతి వారం మాకు ఈ విధంగా జరుగుతూనే ఉంటుందని. God is in that worship. దేవుడు ఆ ఆరాధనలో ఉన్నాడండి. ఒక బ్రదర్ చెప్పారు, ఇంకో సహోదరుడు చెప్పాడు, ఆయన ఇంట్లో ఒకసారి పులి వచ్చి ఆ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లో ఆయన బిడ్డను ఇలాగా ఛాతి మీద పడుకోబెట్టుకొని ఉండగా పులి వచ్చి ఆ బిడ్డను అలా తీసుకొని వెళ్ళిపోయింది, చిన్న బిడ్డని. One time, ఒకసారి they are going after meeting. వారు కూడికను ముగించుకున్న తర్వాత వాళ్ళు గృహాలకి నడుస్తూ వెళ్తున్నప్పుడు The tiger is standing there. ఆ పులి అక్కడ నిలబడి ఉంది వారికి ఎదురుగా. I'm not telling the English picture story. నేనేమి ఆంగ్ల సినిమా కథలేం చెప్పట్లేదండి. This is their witness. ఇది వారి సాక్ష్యాలై ఉన్నాయి. The tiger is standing there. అక్కడ పులి అక్కడ నిలబడి ఉంది. A small child. ఆ సహోదరుడి చేతిలో ఒక చిన్న బిడ్డ ఉంది. A father. ఆ తండ్రి ఆ బిడ్డ ఇద్దరు ఉన్నారు అక్కడ. They heard the message. వారు అప్పుడే ఆ వర్తమానాన్ని విని వాళ్ళు ఈ గృహాలకి మళ్ళీ బయలుదేరి నడుస్తూ వెళ్తున్నారు. Going back home. వారు గృహానికి నడుస్తూ వెనక్కి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. Anything can happen. అప్పుడు ఏమైనా జరగవచ్చు. And the brother, అప్పుడు ఆ సహోదరుడు, Lord, ప్రభువా, I believe that you tied the mouth of lions in the time of Daniel. ప్రభువా, దానియేలు సమయంలో ఆ గృహలో నువ్వు ఆ సింహాల నోరు మూసిన దేవుడు నువ్వు అని నేను నమ్ముచున్నాను ప్రభువా. I'm coming from the meeting. నేను ఇప్పుడు కోడికి నుంచి వస్తున్నాను ప్రభువా. I want to see the miracle. నేను ఇప్పుడు ఆ అద్భుతాన్ని మళ్ళా చూడాలనుకుంటున్నాను ప్రభువా. And he started to walk. ఆయన ఆ మాట ఆయన ప్రార్థన చేసుకొని నడవటం మొదలు పెట్టాడు. He cannot go back, he cannot go front, but his heart is burning like anything and he is walking. ఆయన ముందుకి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. ఆయన గుండె అంత భారం కలిగి ఉంది.
దేవుని పైన భారం వేసి ఆయన ముందుకు నడవటం మొదలుపెట్టాడు. The tiger came behind him. ఆ పులి వారి వెనకాలే వెంబడిస్తూ వచ్చింది. He is turning back and going. ఆయన ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు. Long way. చాలా దూరంగా నడిచి వెళ్ళాడు. The tiger came along with him. ఆ పులి వారి వెనకాలే వచ్చింది, వాళ్ళని వెంబడిస్తూ. Our ఇంటిలో డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు క్షేమంగా గృహంలో చేరుకున్నారో ఆ తర్వాత ఆ పులి వెళ్ళిపోయింది. Tell me, ఆమేన్. when you come to church, how many tigers and lions you are meeting? మీరు ఒక విషయం చెప్పండి, మీరు ఉదయకాల సమయం ముందు కోడికి బయలుదేరి వచ్చే ముందు దారిలో ఎంత ఈ సింహాలని ఎన్ని పులులను చూస్తున్నారు? నా మార్నింగ్ రావద్దు బదర్, మార్నింగ్ 5 గంటలకు వస్తే నాకు సింగంలో ఉంది, ఇక్కడ పులిలో ఉన్నాయి. సోదరుడా, నేను ఉదయాన్నే లేచి నా గృహం నుంచి బయలుదేరితే దారిలో సింహాలు పులులు ఉంటాయి అనేసి ఎంతమంది చెప్పగలరు? నీ చర్చికి రావడం సమయంలో కుక్కలు కూడా నిద్రపోతుంది. నువ్వు చర్చికి వచ్చే సమయంలో కుక్కలు కూడా నిద్రపడతాయి, వీధి కుక్కలు కూడా. ఇలా ఉన్నారా? అలాంటి ఎవరన్నా ఉన్నారా ఇలాంటి సాక్ష్యాలు కలిగిన వాళ్ళు? నా సాక్ష్యం చెప్తాను. నేను సాక్ష్యం చెప్తాను. I was going for the meeting with my son Isaac. నేను నా కుమారుడు ఐజాక్తో కలిసి నేను ఒక కూడికి వెళ్తున్నప్పుడు, Not that much distance also. ఇది అంత దూరంలోనూ కూడా కాదండి, చాలా సమీపంగా. The tiger is crossing like this, jumping and going from here. ఆ పులి ఆ పైన పర్వతాల నుంచి ఎలా దూకి మా ఎదురుగా ఎలా వెళ్ళిపోయింది. 2 feet distance. కేవలం చాలా అతి సమీపము, 2 అడుగుల దూరం నుంచి అలా వెళ్ళింది అది. My son feared like anything. నా కుమారుడు అయితే ఎంత భయభ్రాంతుడు అయిపోయాడు. But nothing harm happened. కానీ ఎటువంటి అపాయం మాకు ఇద్దరికైతే జరగలేదు. Because one thing I always believe in my life. నా జీవితంలో నేను ఒక్క సంగతి మాత్రం ఎప్పుడు నమ్ముతాను. Branham said, సోదరుడు బ్రహ్నం గారు అన్నారు, when God send you somewhere, God will take care of you. ఎప్పుడైనా దేవుడు నిన్ను ఏదైనా ప్రదేశానికి పంపించినట్లయితే దేవుడే నీ పట్ల జాగ్రత్త వహిస్తాడు. Write this in your mind. నీవు నీ మనసు పైన అది రాసుకోండి. ఆమేన్. When God send you anywhere, brother, it is responsible for him to take care of you and your family. ఒకవేళ దేవుడు నిన్ను ఏదైనా ప్రదేశానికి నడిపించినట్లయితే దేవుని యొక్క బాధ్యత ఏంది? నీ పట్ల నీ కుటుంబం పట్ల జాగ్రత్త వహించటము. One more time. మరొకసారి Same place. అదే ప్రదేశంలో, Same crossing. అదే మలుపులో A small tiger ఒక చిన్న పులి is crossing. అది ఆ విధంగా దాటి వెళ్తూ ఉంది. That day just we are talking and coming only. That day here only we came met. We are talking. అప్పుడు మేము ఇంతకు ముందు జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పులి గురించి మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాం. What happens? ఏం జరిగింది? When God is with you, ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో, you are in his service. నువ్వు ఆయన సేవలో ఉన్నావు. When Paul was going to Rome, ఎప్పుడైతే పౌలు గారు రోమ్ పట్టణానికి వెళ్తున్నాడో, the poisonous snakes bited him. ఆ విషపూరితమైన సర్పాలు ఆయన కరిసినాయి. Did Paul died? పౌలు గారు అక్కడ ఏమైనా చనిపోయాడా? Everyone is waiting when Paul is fall down. When Paul is అక్కడ ఉన్న సైనికులందరూ చూస్తున్నారు, ఎప్పుడు ఆ పౌలు గారు ఆ విషయం ఎక్కి పడిపోతాడు, ఎప్పుడు చనిపోతాడని చూస్తున్నారు. ఏం జరగలేదు. కానీ ఆయనకైతే ఏం జరగలేదు. ఆయన ఆ సర్పాన్ని అలా అగ్నిలోకి విదిలిచ్చి అలా ఆయన పాటికి ఆయన ఉన్నాడు. That is scripture. అది లేఖనమై ఉంది. God want warriors. దేవుడికి యోధులు కావాలండి. ఆమేన్. Understanding? అర్థమవుతుందా అండి? ఆల్సీలు దేవుడు God hate that lazy peoples. ఎవరైతే బలహీనులుగా చాలా నీరసంగా ఉంటారో వాటాంటి వాళ్ళని దేవుడు చాలా అసహించుకుంటాడు. బలహీనంగా కాదు, బలహీనం బద్ధకంగా ఉంటారు, బద్ధకస్తుల్ని, నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళని. Understanding? అర్థమవుతుందా అండి? God need the people who are alive. దేవుడికి అలాంటి జనాంగం కావాలి, ఎవరైతే సజీవంగా ఉంటారో. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఏమైనా? Don't pull God to your speed. దేవుణ్ణి నీ వేగానికి ఆయన్ని వెనక్కి లాగొద్దు. You try to go with his speed. ఆయన వేగాన్ని పట్టుకొని ఆయనతో వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించు. Because the rapture is the speed. ఎందుచేతనగా ఎత్తపాటు అనేది ఆ వేగమై ఉన్నది. The rapture is the motion. ఆ ఎత్తపాటు అనేది ఒక కదలికై ఉన్నది. ఆమేన్. Don't pull him back. ఆయన ఎంత మాత్రం కూడా ఆయన వేగం నుంచి వెనక్కి లాగొద్దు. You try to go with him in that motion to escape from this ఆయన land. వేగంలోకి వెళ్ళి ఆయనతో పాటు నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు. ఆమేన్. Amen.
This is what happened in the book Bible. ఇదే పరిశుద్ధ గ్రంథంలో జరిగి ఉందండి. The Numbers. ఈ సంఖ్యాకాండంలో సేమ్ స్క్రిప్చర్ 16th verse, 9th chapter, 16th verse. నిత్యమును అలాగే జరుగును. మేఘము మందిరమును కమ్మును. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇజ్రాయేలు తమ గుడారములను వేసుకొనిరి. You have to go along with the pillar of fire and pillar of cloud. నువ్వు ఆ మేఘస్తంభము మర అగ్నిస్తంభంతో నువ్వు నడవాల్సి ఉంది. ఆమేన్. When the cloud will rise up, ఎప్పుడు ఆ మేఘము లెగుస్తుంది ఎవరికి తెలియదు. ఆ మేఘంలో అలారం లేదు. ఆ మేఘంలో ఎటువంటి అలారం అనేది ఉండదండి. మేఘం లేచినప్పుడు అది అలారం కంటి బచ్చుతుంది, అందరూ లేస్తారు. మేఘం లెగంగానే అలారం మోగటం, అందరూ లెగటం అలా ఏముండదు. When the cloud is lifting, ఎప్పుడైతే ఆ మేఘం ఆ విధంగా పైకి లేస్తుందో, how they are putting a shed, మనం గుడారంలో ఏ విధంగా పెట్టుకొని వేసుకొని, they have to remove that. ఆ గుడారాల్ని వాళ్ళు మళ్ళా అవి తీసి అవన్నిటిని మళ్ళా కట్టుకొని ప్యాక్ చేయాలి, అవన్నీ ప్యాక్ చేసుకొని సామాను కట్టుకోవాలి, ఆ సామాన్లన్నీ సిద్ధపరచుకొని. పిల్లలు చాలా మంది ఉన్నారు, పిల్లలందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సిద్ధపరచుకుంటారు. వారు నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలోనే you have to start the journey. ఎప్పుడైతే ఆ మేఘము లేసి ప్రయాణంకి సిద్ధం అవుతుందో ఆ మేఘంతో పాటు మీరు కూడా ప్రయాణంకి సిద్ధపడాలి. You want to walk with God, go along with him. ఒకవేళ నువ్వు దేవునితో నడవాలనుకున్నట్లయితే ఆ దేవునితోనే నడవటానికి నువ్వు ప్రయత్నించు. You cannot say wait is morning. నువ్వు ఈ విధంగా చెప్పలేవు. నువ్వు ఈ విధంగా చెప్పలేవు. ఉదయాన్నే ఒక అగ్నిస్తంభం లేచి ప్రయాణం అవుతుంటే లేదు ఒక్క నిమిషం ఆగు, మనం 6 గంటలకు బయలుదేరదాం అనేసి. Where the cloud settles, ఎక్కడైతే ఆ మేఘము ఆగి స్థిరంగా ఉంటుందో అక్కడ వాళ్ళు మళ్ళా గుడారాలు వేసుకునే వాళ్ళు. 18th verse, 18వ వచనము. యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నోట మాట అనుసారం, యెహోవా మాట అనుసారంగా they are walking. ఆ యెహోవా మాట చొప్పున వారు నడుస్తున్నారు. అక్కడ ఈ దేవుడికి చెప్తారా ఈ టైంకి వెళ్తాను దేవుడా, ఆ టైంకి వస్తాను? వాళ్ళు ఏమన్నా దేవుడికి ఈ విధంగా చెప్తున్నారా, ప్రభువా ఈ సమయంలో మనం బయలుదేరి వెళ్దాము, ఈ సమయంలో మనం పడుకుందాం అని ఏమన్నా దేవుడికి చెప్తున్నారా వాళ్ళు? దేవుడు అడగారా నీకు ఈ సమయం ఠీకేనా, ఓకేనా? దేవుడు ఏమైనా అడుగుతున్నాడా ఈ సమయంలో మనం బయలుదేరదాం, మీరు ఈ సమయానికి ఓకేనా, మీరు అందరూ సిద్ధంగా ఉంటారా? ఒక టైం ఫిక్స్ చేసుకోనండి. మార్నింగ్ 5 గంటలు అంటే 5 గంటలు నాకు లేస్తాను, ఈవినింగ్ 6 గంటలు. మీరందరూ ఒక సమయం చెప్పండి. ఉదయం 5 గంటలు అంటే 5 గంటలు నేను లేస్తాను, ఆ సమయానికి ఆల్సో ఆయన కనీసం వారితో ఒక అడగడం కూడా అడగట్లేదండి. ఆమేన్, ఆమేన్. యెహోవా నోటి మాట అనుసారం, యెహోవా మాట చెప్పున, నోటి మాట చెప్పున, వాట్ హి సెడ్, ఆయన ఏమైతే చెప్తున్నాడో ఫైనల్, అదే అంతిమమైంది, చివరిదైంది. అర్థమైందా? God will not hear you. దేవుడు ఎంత మాత్రం కూడా మీరు చెప్పేది వినండి. You have to take the orders from him. You cannot put orders to him. ఆయన నుండి మీరు ఆజ్ఞలు పొందుకోవాలి, కానీ మీరు ఆయనకి ఆజ్ఞలు జారీ చేయలేరు. ఆమేన్. ఉన్నారా ఇక్కడే ఉన్నారండి అందరూ? నెక్స్ట్ వర్స్. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పుననే ప్రయాణము చేసిరి. Sometimes it will stay for long time. కొన్నిసార్లు ఆ మేఘ స్తంభం కానీ అగ్నిస్తంభం కానీ కొన్ని దినములు అలాగే నిలిచిపోయి ఉండేదండి. Sometimes, కానీ కొన్నిసార్లు అయితే immediately start, వెంటనే అది బయలుదేరేది. no fixed time. దానికి ఎటువంటి
సమయం లేదు అంటే ప్రత్యేకంగా ఈ సమయం అనేది ప్రత్యేకంగా లేదు. Walking with God. దేవునితో నడవటం అంటే Understanding? అర్థమవుతుందా అండి? One time Paul want to go somewhere. ఒకసారి పౌలు గారు ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాడు. But the Holy Spirit saying, కానీ పరిశుద్ధాత్మ ఏ విధంగా చెప్తుంది, don't go there. నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు, Go here. నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళు అని చెప్పి. The Bible saying, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, the sons of God led by the Holy Ghost. దేవుని కుమారులు దేవుని యొక్క మాట చొప్పున వాళ్ళు నడుస్తారు అని, ఆత్మ చొప్పున నడుస్తారు. అది ఇలాంటి కాదు. రమేష్ బ్రదర్ నాకు గుంటూరు పిలుస్తారు బ్రదర్, నేను బస్సు ఎక్కి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి విజయ్ సునీల్ బ్రదర్ నాకు విజయవాడ పిలుస్తాను వెళ్ళిపోతాను. ఇది కాదు బ్రదర్. ఇది ఈ విధంగా కాదండి. సోదరు రమేష్ గారు పిలిచారు, నేను గుంటూరు బస్సు ఎక్కి వెళ్ళిపోతాను. నన్ను విజయవాడ సునీల్ బ్రదర్ పిలిచారు, నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ విధంగా కాదండి. The sons of God should be led by the Holy Ghost. దేవుని కుమారులు పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడాలి. ఆమేన్. You ask God, Lord, can I go? మీరు దేవుణ్ణి అడగండి ముందుగా, ప్రభువా నేను అక్కడికి వెళ్ళాలనా? ఫాల్స్ ప్రాఫిట్ గా ఉన్న బలాం కూడా అడగారు. ఆ అబద్ధ ప్రవక్తగా ఉన్న బలాం కూడా దేవుణ్ణి సంప్రదించి అడిగాడు. బిలాము. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? ఆ బ్రదర్ని పిలిచారు, అక్కడ బస్ స్టాండ్ బస్ ఎక్కి అక్కడ పెడతాను, బ్రదర్ పిలిచారు అక్కడ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాను. దిస్ ఈస్ నాట్ ద హోలీ గోస్ట్. సహోదరుడే కదండి నన్ను పిలిచాడు, ఆ బస్ స్టాండ్కి వెళ్తాను, లేదంటే అక్కడ ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్తాను. అది పరిశుద్ధాత్మ కాదండి. Sometimes God not permit you. కొన్నిసార్లు దేవుడు దానికి అనుమతించడు. Sometimes God put you in the house vainly but not allowed to preach. నిన్ను వ్యర్థంగా దేవుడు నిన్ను ఇంట్లోనే ఉంచుతాడు, కానీ బయటికి మాత్రం ఎంత మాత్రం పోనివ్వడు. You cannot ask God. నువ్వు ఎంత మాత్రం కూడా దేవుడిని అడగలేవు. Because we are walking with this God. ఎందుచేతనగా మనం ఈ దేవునితో, బలిష్ఠుడైన దేవునితో మనం నడుస్తున్నాం. Long time. అది చాలా కాలం వరకు They are silent. వారు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. They are waiting. The cloud is moving. వాళ్ళు వేచి ఉన్నారు, ఎప్పుడు ఆ మేఘం లేచి నడుస్తుందా అని. Sometimes short time. కొన్నిసార్లు అయితే అతి తక్కువ సమయంలోనే They are waiting for the word of God. వారు దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. But sometimes ఏం జరుగుతుంది? కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే 21. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. No rest. అక్కడ వారికి ఎటువంటి విశ్రాంతి లేదండి. రాత్రి వచ్చారు, వాళ్ళు టెంట్ పెట్టారు, అక్కడ గుడారం వేశారు, కొంచెం రెస్ట్ తీసుకుంటారు. కొద్దిగా వాళ్ళు విశ్రాంతి పొందగానే, టయర్డ్ గా ఉన్న సమయంలోనే, వారు అలసటగా ఉన్న సమయంలోనే God's that cloud moved. ఆ మేఘం అనేది అలాగా పైకి లేసి మళ్ళా ప్రయాణం అవటం మొదలుపెట్టింది. You cannot say, నువ్వు ఎంత మాత్రం కూడా చెప్పలేవు, Lord my పిల్లలు నిద్రపోతారు, ప్రభువా నా బిడ్డలు పడుకుంటున్నారు, రైస్ కుక్కర్ లో రైస్ ఉంది, నేను ఇప్పుడే ఆహారం వండటానికి అక్కడ పెట్టాను, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉంది, నేను ఆ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను. ఇదే నీకు చెప్తారు కదా టైం చర్చికి వాషింగ్ మిషన్ లో కప్పుడు పెడతాను, కుక్కర్ లో రైస్ పెట్టాను, అక్కడ చికెన్ పెట్టాను. ఈ సాకులే కదా మీరు చెప్పేది. ఆ సంఘానికి రావాలంటే అక్కడ బట్టలు ఉతుకుతున్నాను, అక్కడ అన్నం వండుతున్నాను, అక్కడ చికెన్ కూర వండుతున్నాను, ఇవే కదా సాకులు మనం చెప్పేది. But the Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, immediately when the cloud moved, there is no questions, there is no answers, you have to move. అక్కడ ఒక్కసారిగా మేఘం ప్రయాణం మొదలు పెట్టగానే అక్కడ ప్రశ్నలు జవాబులు ఏమి ఉండవండి, దాంతో పాటు నువ్వు కూడా ప్రయాణం చేయాల్సిందే. In a short time, చిన్న అతి తక్కువ సమయంలోనే. maybe your child is sick. ఒకవేళ నీ బిడ్డ వ్యాధితో బాధపడుతుండొచ్చు. What Jesus said? ప్రభువైన యేసు ఏమన్నాడు? Let the dead people bury the dead people, you follow me. చనిపోయిన వారిని సమాధులు చేసుకోనండి, కానీ మీరు మాత్రం నన్ను వెంబడించండి. చర్చకు ఎందుకు లేట్? నా ఇంటి దగ్గర ఒక డెత్ అయిపోయింది కదా, అరే నీ ఇంటిలో రావట్లేదు కదా, నీ ఇంటి దగ్గర వచ్చింది కదా. సంఘానికి ఎందుకు రాలేదు సహోదరు అని అడిగితే, మా ఇంటి దగ్గర ఒకరు చనిపోయారు సహోదరు, అందుకే నేను రాలేదు. మీరెందా ఆ సమాధి కార్యక్రమం చేస్తారు అక్కడే? ఆ వీధిలో ఒకరు చనిపోయారు అంతే కదా, సంఘంలో కాదు కదా చనిపోయింది. మీరేమైనా అక్కడ ఉండి సమాధి కార్యక్రమం ఏమైనా చేస్తారా? ఎక్స్క్యూజెస్. ఇవన్నీ కూడా ఏంటంటే సాకులై ఉన్నాయి. చాలా మంది బిలీవర్స్ కు సండేకి తలనొప్పి వస్తుంది. చాలా మంది విశ్వాసులకైతే ఆదివారమే తలనొప్పి వస్తుంది. They go to
Office, they never feel the talanoppu. ఒకవేళ వాళ్ళు కానీ ఏదైనా వాళ్ళ ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడైతే ఎప్పుడు కూడా వారికి ఎంత మాత్రం కూడా తలనొప్పి రాదు. సండే మార్నింగ్ మా తలనొప్పి పోస్తుంది, కడుపు నొప్పి పోస్తుంది. కానీ ఆదివారం ఉదయాన్నే వారికి తలనొప్పులు, ఆ కడుపు నొప్పులు మొదలవుతాయి. ఎందుకంటే ఎందుచేతనగా నిద్ర చెయ్యడానికి ఎక్స్క్యూజెస్. ఎందుచేతనగా ఆ నిద్రపోవడానికి ఇవన్నీ సాకులు. Sister coming and saying, come brother, we are going to church, children are ready. సహోదరి వచ్చి ఈ విధంగా పిలుస్తుంది, లేకండి మన బిడ్డలందరూ సిద్ధంగా ఉన్నారు, మనం సంఘానికి వెళ్దామని. చాలా తలనొప్పి ఉంటుంది, కొంచెం కాఫీ తెస్తారా? నువ్వు అబ్బా నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ చేసి ఇస్తావా అనేసి అడుగుతాడు సహోదరు. ఎందుకంటే తలనొప్పి కాదు, ఆ కాఫీ చేయని సమయంలో కొంచెం నిద్రపోతాను. ఎందుకంటే ఆ తలనొప్పి ఏం కాదు, ఆ కాఫీ చేసే కొద్ది సమయంలో మరలా కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని. అర్థమవుతుందా అండి? బట్ దట్ ఇస్ నాట్ ఎ వే టు వాక్ విత్ గాడ్. కానీ అది ఆ విధంగా దేవునితో నడవటం కాదండి. వన్ డే బ్రహ్నామ్ స్లీపింగ్, ఒకసారి సహోదరుడు బ్రహ్నామ్ గారు నిద్రపోతున్నప్పుడు, సిస్టర్ స్లీపింగ్ ఆన్ ద హ్యాండ్ అండ్ వన్ సైడ్ ద చైల్డ్ వాస్ దేర్. ఆయన ఒక భుజం పైన సహోదరి పడుకొని ఉంది, ఒక భుజం పైన తన కుమారుడు పడుకొని ఉన్నాడు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గాడ్ సెడ్ వేక్ అప్ అండ్ గో టు ద క్యాట్రినా మౌంటైన్. ఉదయకాల సమయం దేవుడు ఈ విధంగా పిలిచాడు, లేచి నువ్వు వెంటనే ఆ క్యాట్రినా మౌంటైన్ వైపు వెళ్ళు అని. He left his wife and left his children. ఆయన భార్యను వదిలిపెట్టి, ఆయన బిడ్డను అక్కడ వదిలిపెట్టి మౌంటైన్కి వెళ్ళిపోయారు. ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియదు ఎక్కడ వెళ్ళిపోయారు. అక్కడ వారు పడుకున్న ఆ బిడ్డకు కానీ ఆయన భార్యకు కానీ తెలియదు ఎక్కడికి వెళ్ళాడో సహోదరుడు అని. ప్రభా కొంచెం టైం ఇవ్వండి, నా భార్య నా చేయి మీద ఉన్నారు, నా పిల్ల చేయి మీద ఉంది. ఆయన ఈ విధంగా అడగట్లా, ప్రభా కొద్దిసేపు ఆగండి, నా భార్య ఇటువైపు పడుకుంది, నా బిడ్డ నా చేయి పైన పడుకున్నాడు. ఎక్కువ చెప్తే భార్య లేదు అక్కడ. ఆయన ఎక్కువ మాట్లాడంటే ఆ భార్యనే ఉండదు అక్కడ. అర్థమవుతుందా అండి? ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు వాక్ విత్ గాడ్ బ్రదర్. ఇది చాలా కష్టతరంగా ఉంటదండి దేవుడితో నడవాలంటే. డోంట్ పుల్ హిమ్ ఆన్ యువర్ స్పీడ్. నువ్వు ఎంత మాత్రం కూడా నీ వేగానికి ఆయన వెనక్కి లాగొద్దు. The Bible saying even the night the cloud come, morning early morning also the cloud moving, means the Israel has to move, no excuses. అక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వారు రాత్రిగా వచ్చి అక్కడ ఉండి ఉదయాన్నే మేఘస్తంభంగానే కదలటం మొదలు పెట్టిందంటే దాంతో పాటు వారు నడవాల్సిందే. వాళ్ళకి ఏ సాకులు చెప్పడానికి లేదు. అక్కడ they don't have the facilities, they are in the wilderness brother, they don't have the AC, they don't have the fan. వారికి ఎటువంటి వసతులు లేవండి, అది ఒక అడవి ఉన్నది, వారికి ఏమీ లేదు, వారు వెళ్ళాల్సిందే. Understanding? అర్థమవుతుందా అండి? They don't have the shower, they don't have the western toilets, they are in the wilderness. వారికి ఎటువంటి వసతులు లేవండి, వారు స్నానం చేయడానికి కానీ వారు ఏదైనా మరుగుదొడ్డికి వెళ్ళడానికి కానీ ఏమీ లేదు, వారు కారు అడవిలో ఉన్నారు. వాళ్ళు నీ పిల్లలు నిద్రలో ఉన్నారా, ఫీవర్ లో ఉన్నారా, when the cloud moving the Bible saying you have to move. ఇక్కడ మీ బిడ్డలు అస్వస్థతతో ఉన్నారా, లేకపోతే మీరు అలసటతో ఉన్నారా, అవన్నీ ఏమీ సంగతులు కాదండి. ఒకవేళ ఆ మేఘము బయలుదేరినట్లయితే ఇజ్రాయెల్ జనాంగం కూడా మేఘాన్ని వెంబడించాలి. when you move, ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో your children also move. నీతో పాటు నీ బిడ్డలు కూడా అది వెంబడిస్తారు. ఆమేన్. when you come to church at a time, ఎప్పుడైతే నువ్వు సంఘానికి సమయానికి వస్తావో your children will wake up at a correct time. నీ బిడ్డలు కూడా సరైన సమయానికి లేచి సిద్ధమవుతారు. ఆమేన్. in our church in Delhi, మా సంఘంలో అయితే ఢిల్లీలో 1 minute late, ఒక్క నిమిషం ఆలస్యమైన 10:01 ఆస్తే 10 గంటలు ఒక్క నిమిషం అయిందంటే డోర్ క్లోజ్ చేస్తారు, వెంటనే తలుపులు మూసేస్తారు. we are away from 48 kilometers. మేము 48 కిలోమీటర్ల దూరంగా ఉంటాం ఆ సంఘాన్ని నుంచి. కార్ లేదు, ఒక బైక్ మాత్రం, కార్ లేదు, ఏం లేదు, ఒక బైక్ మాత్రమే ఉంది నా చేతిలో. ఢిల్లీ ట్రాఫిక్ లో, ఆ ఢిల్లీ ట్రాఫిక్ లో ఒక్కొక్క సిగ్నల్ లో 10 మినిట్, ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఒక 10 నిమిషాలు తీసుకుంటది దాటి రావాలంటే. మార్నింగ్ 5 o'clock we wake up. ఉదయాన్నే 5 గంటలకు మేము లేస్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఉదయాన్నే అల్పాహారం తీసుకొని, నైట్ ఆఫ్టర్ లంచ్ ప్యాక్ చేసుకున్నాను, ఆ మధ్యాహ్న భోజనాన్ని కూడా అది సిద్ధపరచుకొని చర్చ్ లే ఉండాలి. ఎందుచేతంటే ఆ సంఘంలోనే ఉండాలి. మధ్యాహ్నం కూడా మార్నింగ్ మీటింగ్, ఉదయ కూడిక ఒకటి ఉంటుంది, లంచ్ తిని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ మీటింగ్, మరలా సాయంకాలం ఇంకొక కూడిక ఉంటుంది. నైట్ 10 o'clock మీటింగ్ ఫినిష్, రాత్రి 10 గంటలకు ఆ కూడిక అనేది ముగుస్తుంది. దెన్ యు రీచ్ హోమ్ అట్ 11 o'clock 12 o'clock. నువ్వు మరలా తిరిగి ఇంటికి చేరడానికి 11-12 గంటలు పడుతుంది. నెక్స్ట్ డే చిల్డ్రన్స్ గో టు స్కూల్. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళా బిడ్డలు స్కూల్ కి వెళ్ళాలి. ఎవ్రీ సండే ఈవినింగ్ కమ్యూనియన్, ప్రతి ఆదివారం సాయంత్రం మాకు కమ్యూనియన్ అనేది ఉంటుంది. హౌ మెనీ టైమ్స్ వి క్రై,
ఎన్నిసార్లు మేము ఏడ్చాము. Children in the bike, now they start to sleep. మేము ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డామంటే మా బిడ్డల్ని ఆ బైక్ మీద కూర్చోబెట్టంగానే వాళ్ళు ఆ బైక్ మీదే పడుకునేవాళ్ళు. God knows how many times I beaten them. ఎన్నిసార్లు వారిని నేను ఆ విధంగా కొట్టానో దేవుడికే తెలుసు. I can't drive. Wake up. ఎందుచేతనగా నేను ఆ వాహనం నడపలేకపోతున్నాను, మీరు నిద్రపోవద్దు, లెగండి. నిద్రపోయిన చిల్డ్రన్ లేపి పాట పాడు పోయం చెప్పు. నిద్రపోయే పిల్లల్ని లేపి పాటలు పాడండి, ఏదైనా కవితలు చెప్పండి అని వారిని లేపి నిద్ర లేపి చెప్పమనేవాడు. Until we reach that 48 kilometers. నేను ఆ 48 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ సంఘాన్ని చేరుకునేంత వరకు నేను ఎంతగానో అలసిపోతారు. నేను ఎంతగానో అలసిపోయేవాడిని అక్కడ చేరేంత వరకు. దట్స్ వై వి ప్రిపేర్ ద మార్నింగ్ ఓన్లీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వచ్చి డిన్నర్ తిని తిరిగిపోతారు. అందుచేతనే ఉదయాన్నే మేము అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా సిద్ధపరచుకొని వెళ్తాం. రాగానే ఆ రాత్రి భోజనం తినేసి పడుకుంటాం. స్టిల్ ద సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ దేర్. ఇంకాను ఇదే విధంగా ఢిల్లీలో జరుగుతుంది. ద చిల్డ్రన్స్ హావ్ ద సేమ్ ప్రాక్టీస్. ఆ బిడ్డలకు కూడా అదే విధమైన అనుకరణ ఉంది. ఆమేన్. ఆ పిల్లలు, ఆ చిన్న పిల్లలు, దేవుడు కల్పించిన పిల్లలు ఈ రోజు ఎంత పొజిషన్ లో ఉన్నారు తెలుసా? ఆ చిన్న బిడ్డలు ఇప్పుడు పెద్ద ఎంత మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారో తెలుసా? ఆమేన్. ఇక్కడ ఏం చలి పెడుతుంది, అక్కడ చలి చూడండి. ఇక్కడ ఉండే చలి ఏముందండి, అక్కడ ఢిల్లీలో చలి ఏంటో చూడండి ఒకసారి. ఫ్రిడ్జ్ లో పెట్టిన కోడి అయిపోతారు మీరు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక కోడి లాగా అయిపోతారు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? నో కార్. అక్కడ మాకైతే ఏ కారు లేదు. ఆ చలిలో పిల్లలు ముందుకు పెట్టున్నారు. ఆ చలిలో బిడ్డలను ముందు కూర్చోబెట్టుకొని బండికి ముందు. చల్లిపోయలేదు కదా, చిన్న పిల్లలు కదా సహోదరుడా. దే నాట్ డైడ్. వాళ్ళేం చనిపోలేదు సహోదరుడా. దే నెవర్ డై వెన్ దే ఆర్ గాడ్స్ వే. ఎప్పుడైతే వారు దేవుని మార్గంలో ఉన్నారో వాళ్ళు ఎన్నడూ చనిపోరు. ఆమేన్. పుట్ దెం ఇన్ దట్ ప్రాక్టీస్. వారికి ఆ అనుకరణలో ఉంచండి వాళ్ళని. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? God will not come on your time. You have to go to God's time. దేవుడు నువ్వు వచ్చే సమయానికి రాడండి, దేవుడు వచ్చిన సమయానికే మీరు వెళ్ళాలి. ఆమేన్. అంత 5 గంటలకు లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి కొంచెం ఎక్కడైనా ట్రాఫిక్ లో అలాడితే 1 మినిట్ లేట్ అయిపోతే అక్కడ డోర్ లాక్కిపోయింది. ఎంత దుఃఖపడుతుంది కదా. ఒకవేళ అంత ఉదయాన్నే లేచి అన్ని సిద్ధపరచుకొని ఒకవేళ ట్రాఫిక్ లో 1 నిమిషం లేట్ అయితే అక్కడ సంఘం తలుపులు మూసేస్తారు. అప్పుడు ఎంత బాధ కలుగుతుంది సహోదరుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్తారు? అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళగలరు? తిరిగి 48 కిలోమీటర్స్ రావాలి, తిరిగి 48 కిలోమీటర్స్ మళ్ళా తిరిగి వెనక్కి 45 కిలోమీటర్లు రావాలి, మళ్ళా సాయంకాలం కూడికి చేరుకోవాలంటే మళ్ళా 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళా రావాలి. ఏం చేస్తారు తెలుసా? అప్పుడు ఏం చేస్తామో తెలుసా? అలాంటి లేట్ అయిపోతే ఆ విధంగా ఆ తలుపులు మూసేయబడితే ఓ పార్క్ లో వెళ్ళి, అక్కడ ఒక చిన్న పార్క్ ఉంది సమీపంలో, సాయంకాలం వరకు పార్క్ లో కూర్చొని ఆ సాయంకాలం వరకు వాళ్ళు తలుపులు తెరిచేంత వరకు ఆ పార్క్ లో కూర్చునే వాళ్ళమే. సాయంకాలం మీటింగ్కి వెళ్ళి మళ్ళా సాయంకాలం కూడికలో మేము పాలు పంపులు పొందుకొని. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? స్టాండింగ్ యాజ్ ఎ మినిస్టర్స్ బిఫోర్ యూ, నాట్ లైక్ దట్ బ్రదర్. గాడ్ ట్రైన్డ్. మీ ముందు ఒక సేవకుడిగా నిలబడటం అంటే అది చాలా సాధారణ విషయం కాదు సహోదరుడు, సహోదరి. దేవుడు దానికి తర్ఫీదునిచ్చి ఉన్నాడు. ఆమేన్. ద బైబిల్ సేయింగ్, దేవుడు వాక్యానుసారంగా, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్పుతుంది, దేవుడి వాక్యానుసారముగా. when the pillar of fire is moving in the night time, ఎప్పుడైతే ఆ అగ్నిస్తంభము రాత్రి వేళ ప్రయాణం చేస్తుంటే, it means దానికి అర్థం ఏంటంటే they keep on watching that cloud. దానికి అర్థం ఏంటంటే వారు దివారాత్రులు ఆ మేఘం పైన వారి కనుదృష్టి ఉంచారు. ఆమేన్. మార్నింగ్ లేచి నిలబడతారు, అగ్నిస్తంభం వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఉదయాన్నే వాళ్ళు లేచి ఈ విధంగా చూసి అగ్నిస్తంభం మేఘంతో వెళ్ళిపోయింది, ఏంటి పరిస్థితి అని ఆ విధంగా గందరగోళం పడల. ఓహో ఏం జరిగింది, చాలా గాఢ నిద్రగా ఉన్నాను కదా, ఏం జరిగింది, అంత గాఢ నిద్రలో ఉన్నాం కదా, ఏం జరిగింది అని. అందరూ వెళ్ళిపోయింది, నాకు తెలియదు, అందరు వెళ్ళిపోయారు నాకు తెలియదు. ఆ విధంగా ఏం గందరగోళంలో లేరు వాళ్ళు. ర్యాప్చర్ కూడా అలాంటి జరగబోతుంది. రేపొద్దున ఎత్తబాటు కూడా ఆ విధంగా జరగబోద్ది. లేచి అందరూ వెళ్ళిపోయారా? నిద్ర లేచి మీరు చూసుకొని ఏంటి అందరూ వెళ్ళిపోయారా? ఓహో చాలా టైర్డ్ గా ఉంది కానీ అలసిపోయి, చాలా నీరసంగా, చాలా బలహీనంగా ఉన్నాను, చాలా నిద్రపోయాను నేనని. అప్పుడు ఎవరో నాక్ చేస్తారు, అప్పుడు ఎవరో తలుపు ఈ విధంగా కొడతారు. ఎవరయ్యా? అప్పుడు మీరు అడుగుతారు ఎవరయ్యా అని. నీ ఉపద్ర కాలం వచ్చారు రమ్మని, ట్రిపులేషన్ లో వచ్చారని తీసుకుని వెళ్ళిపోతారు. మీరు శ్రమల కాలంలోకి వచ్చారు రండి అనేసి వాళ్ళని తీసుకెళ్లిపోతారు. శ్రమ కాలం వచ్చేసిందా? ఆ శ్రమ దినాలు వచ్చేసినాయా?
మంచి సమయంలో లేకపోతే శ్రమ సమయంలో లేస్తారు. మీరు మంచి సమయంలో నిద్ర లేకపోతే ఆ శ్రమ దినాల్లోనే నిద్ర లేస్తారు. శ్రమ టైం వచ్చిందా, ఆ శ్రమల కాలం వచ్చేసిందా, అప్పుడు లూసిఫర్ చెప్తారు ఎప్పుడో వచ్చింది. అప్పుడు లూసిఫర్ గారు అంటాడు ఎప్పుడో వచ్చింది, నువ్వు నిద్రపోయేవాటు. అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? దిస్ ఇస్ ద ఎక్సోడస్. ఇదే నిర్గమకాండమైంది. నిర్గమం. When God do anything, no one knows. ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. Sometimes you wake up in the morning 3 o'clock. ఒక్కొక్కసారి మీరు ఉదయాన్నే 3 గంటలకి లెగుస్తారు, నిద్ర లేస్తారు. అంటే నా ప్రేయర్ టైం 6 గంటలకి కదా నేను నిద్రపోతాను. అరే నా రోజు ఆ దినం ప్రార్థన చేసే సమయం 6 గంటలు కదా, కొంచెం నిద్రపోతానని పడుకుంటారు. స్ట్రైట్ గా 9 o'clock అయింది. ఆ పడుకోవడం ఉదయం 9 అయిపోద్ది. అది కాదు. Why you wake up in the 3 o'clock? There will be purpose. ఎందుచేత నువ్వు ఆ ఉదయం 3 గంటలు లేసావు అనేది దానికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి. Why God pulled you up? ఎందుచేత దేవుడు ఆ సమయంలో నిన్ను నిద్ర లేపాడు అనే దానికి ఒక ఉద్దేశం ఉంది. Someone need a prayer. ఆ సమయంలో ఎవరికో ప్రార్థన అనేది అవసరమై ఉంది. ఆమేన్. The believer should be a believer 24 hours. ఆ విశ్వాస అనేవాడు 24 గంటలు విశ్వాసగానే ఉండాలి. ఆమేన్. Some ministers are saying, don't disturb me in the night time. I put my mobile switch off night 10 o'clock. కొంతమంది సేవకులు అంటారు ఈ విధంగా, రాత్రుల పూట నాకు ఎంత మాత్రం కూడా నన్ను ఆటంకపరచొద్దండి, నా మొబైల్ని నేను సైలెన్స్ మోడ్లో పెడతాను, నేను విశ్రాంతి పొందుతానని ఒక పాస్ చెప్పారు. నా ఫ్యామిలీ అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హాల్లో పెట్టి నిద్రపోతాను, నాకు డిస్టర్బ్ చేయవద్దు. మార్నింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్నింగ్ 6 o'clock ఫోన్ చేయండి. ఆ రాత్రి చెల్లిపోతే మార్నింగ్ నీ సమాధికారానికి వచ్చారా? ఒక సేవకుడు చెప్పాడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి హాల్లో పెట్టి మేము విశ్రాంతి పొందుతాము, ఏమైనా ఉంటే ఉదయకాలం 6 గంటలకు మమ్మల్ని సంప్రదించండి అని చెప్తున్నారు. కానీ రాత్రిపూట ఒక సేవకుడు ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయే పరిస్థితిలో ఉండి చనిపోయినట్లయితే నువ్వు ఉదయకాలం వచ్చి ఆ సమాధి కార్యక్రమం చేస్తావా ఏంటి? What the Bible saying? కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? At the time of need, ఎప్పుడైతే అవసరత ఉన్నదో, Aaron is going with the fire. ఆరోన్ గారు అక్కడ ఆ వెలుగును పట్టుకొని వెళ్తున్నాడు, నిలబడుతున్నారు, ఆ మంటను పట్టుకొని నిలబడుతున్నాడు. ఇక్కడ మరణం, ఇక్కడ డెత్, ఇటువైపు మరణము, డెత్ ఏంజెల్ వచ్చింది, అక్కడ మరణదూత వస్తున్నాడు, ఆరోన్ నిలబడి ఉన్నారు, అక్కడ ఆరోన్ నిలబడి ఉన్నాడు. టైం చూస్తారా? అక్కడ ఏమైనా సమయం చూస్తున్నాడా ఆరోను? Priesthood to be ready at every second. ఆ సేవకుడు అనేవాడు ప్రతి క్షణము సిద్ధంగా ఉండాలి. Are you hearing me, brother? మీరు వింటున్నారా సహోదరి సహోదరుడా? Go home and read the Bible. 2 Samuel 2nd chapter. ఒకసారి ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథంలోంచి 2 సామ్యాల్ని చదివండి గ్రంథాన్ని. తప్పు చేసింది దావీదు. అక్కడ తప్పు చేసింది దావీదు గారు. దేవుడు పెట్టిన ఒక ఎద్దు మీద పెట్టారు. ఆ దేవుడు మందసాన్ని తీసి ఒక ఎద్దు మీద పెట్టాలి, ఎద్దుల బండి మీద. తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? అక్కడ దావీదు గారు. అక్కడ ఆ స్థలం మీద వచ్చిన తర్వాత, ఒక స్థలానికి వచ్చిన తర్వాత the Bible saying, ఆ పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా చెప్తుంది? ఆ ఎద్దులు షేక్ చేసింది. ఆ ఎద్దులు ఒక్కసారికి ఇలా కుదిపాయి. షేక్ చేసింది ఎవరు? ఆ కుదిపింది ఎవరు? ఆ మందసాన్ని, ఎద్దులు. తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? అక్కడ దావీదు గారు. తప్పు చేసిన దావుడు చెల్లిపోయట్లేదు, తప్పు చేసిన దావీదు గారు చనిపోవట్లేదు. షేక్ చేసే ఆ కుదిపేసిన ఆ ఎద్దులు చనిపోవట్లేదు. ఎవరు చనిపోయారు? అక్కడ ఎవరు చనిపోయారండి? ఉజయ. మంచి పని చేసినది. అక్కడ మందసం పడిపోకుండా ఆ మందసాన్ని ఆ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నించిన ఉజ్జయ చనిపోయాడు. అర్థమవుతుందా అండి సహోదర సహోదరి? తప్పు చేసింది ఎద్దులే కదా? తప్పు చేసింది అక్కడ ఎద్దులే కదా? Why God beat in Uzzah? ఎందుచేత ఉజ్జయాన్ని దేవుడు దండించాడు? Can we ask question to God? నువ్వేమైనా దేవుణ్ణి ప్రశ్నించగలవా? ఆగాన్ తప్పు చేశారు. ఆకాన్ తప్పు చేశాడు, చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోయాడు. వాట్ రాంగ్ దే డిడ్? ఏం తప్పు చేశారు వాళ్ళు? We cannot ask question to God. ఎటువంటి ప్రశ్నలు దేవుడిని నువ్వు అడగలేవండి. దేవుడు ఏం చేస్తారు? దేవుడు ఏదైతే చేస్తాడో yes sir, అది అంతే. దానికి మనం అనుకూలంగా అవునయ్యా అని వాటిని లోబట్టమే. You are right. నీవే కరెక్ట్, నువ్వే మంచి అని చెప్పటమే.
You cannot ask question to God. నువ్వు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి ప్రశ్నించలేవు. I'm coming to church. You are not there. నేను సంఘానికి వచ్చాను దేవుడా, కానీ నువ్వు లేవు అక్కడ. నీ వచ్చే సమయంకు నా అవసరం లేదు దేవుడు చెప్తారు. దేవుడు ఈ విధంగా చెప్తాడు, నువ్వు వచ్చే సమయం నేను ఉండాలని ఎంత అవసరం లేదని చెప్తాడు. నా ఉన్న సమయంలో నీ రావాలి, నేనున్న సమయంలోనే మీరు రావాలి. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? You want to walk with God. ఒకవేళ నువ్వు దేవునితో నీ ఇష్ట ప్రకారం నువ్వు నడవలేవు. దేవుడి ఇష్టంగానే నడవాలి. దేవుని ఇష్టంగానే నువ్వు నడవాలి. We all have problems. మనకందరికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈయనకి ప్రాబ్లం లేదా? ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం లేదా? ఇజ్రాయెల్ ప్రజలకి రాత్రి అగ్నిస్తంభం వచ్చింది. రాత్రి అగ్నిస్తంభం వచ్చిందంటే త్వరగా ఒక 2 గంటల్లో వెంటనే వాళ్ళు త్వరపడి అందరూ సిద్ధమై ప్యాకింగ్ చేసి టెంట్లు పెడతారు. అక్కడ అన్ని అక్కడ ఏర్పరచుకొని అక్కడ గుడారాలన్నీ వేసుకోగానే Some children are crying, "Mummy, I am hungry." కొంతమంది బిడ్డలు ఏడుస్తున్నారు, అమ్మ నాకు ఆకలిగా ఉందని. Okay, wait చేయండి నాని. ఆగండి, నేను మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తానని. I am putting the sticks, I am putting fire. అక్కడ కట్టెలు పెట్టి అక్కడ మంట వేస్తున్నారు. Daddy is putting a tent. అక్కడ తండ్రి ఏమో అక్కడ గుడారాన్ని ఏర్పరుస్తున్నాడు. సగం గుడారం అయిపోయింది, సగం గుడారం ఏర్పరిచాడు. సగం రైస్ అయిపోయింది, అక్కడ సగం ఆహారం ఉడికింది. అని పిల్లలు చూసారు రైస్ అయిపోతుంది. అక్కడ పిల్లలు చూస్తున్నారు అక్కడ ఆహారంగా సిద్ధపడితే తిందామని. ఎవరు చెప్తారు? కానీ ఎవరో అరుస్తున్నారు అక్కడ నుంచి, చూడండి అగ్నిస్తంభం వెళ్ళిపోయింది, అదేదో చూడండి అగ్నిస్తంభం మళ్ళా లేచి ప్రయాణం అవుతుందని. తిరిగి వెంటనే వారు వేసిన సగం గుడారాలన్నీ తీసి ఆ అన్న ఆహారం అంతా తీసి ఆ సగం రైస్ ఉడికిన అన్నాన్ని పక్కన పారేసి మళ్ళా బిడ్డల్ని ఎత్తుకొని మళ్ళా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. బైబిల్ చూస్తారా? ఇవన్నీ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, చూస్తున్నారా? మీ చేతిలో ఉన్న బైబిల్ చెప్పింది కదా, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఇవన్నీ చెప్తుంది కదా. దిస్ ఈస్ హౌ వాకింగ్ విత్ గాడ్. ఇదే దేవునితో నడవటం అంటే. ఒకసారి బ్రహ్మణం గారికి దేవుడు చెప్పారు, ఒకసారి సహోదరుడు బ్రహ్మణం గారికి దేవుడు చెప్పాడు, డోంట్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని. But some brothers put a pressure upon him. కానీ కొంతమంది సహోదరులు ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చారు. God not punished the brothers, God punished Branham. కానీ దేవుడు ఎవరైతే సహోదరులు బ్రహ్మం గారి పైన ఒత్తిడి తెచ్చారో వాళ్ళని శిక్షించలేదు, బ్రహ్మం గారిని దేవుడు శిక్షించాడు. You are responsible for your mistakes. ఎందుచేతనగా నువ్వు చేసే తప్పిదములకు నువ్వే బాధ్యుడు అయి ఉన్నావు. మోసెస్ కోపం వచ్చింది, మోషే గారికి అక్కడ కోపం వచ్చింది, బండ కొట్టారు, ఆయన బండ మీద అలా కొట్టాడు. మోసెస్ కెనాట్ సే లార్డ్ బికాస్ ఆఫ్ దెమ్ ఐ బికమ్ యాంగ్రీ. మోషే గారు ఈ విధంగా చెప్పలేరు, ప్రభా ఆ జనాంగం వల్ల నాకు కోపం వచ్చింది, నేను ఆ బండతో కొట్టానని. ఆయన అటువంటి సాకులు చెప్పలేడు. జనములు ఒత్తిడి చేశారు, జనం అక్కడున్న ఎగిరిపోయింది, అక్కడున్న జనం అంతా నన్ను ఒత్తిడి చేశారు, నా యొక్క రక్త ప్రసరణ ఎక్కువ అయిపోయిందని చెప్పి అదే కోపపట్టి చేశాను ప్రభు, అందుచేతనే ఆ కోపం వచ్చింది, ఆ కోపాన్ని చేశానని చెప్పి. ఆ విధంగా ఆయన సాకులు చెప్పలేడు. You did a mistake, you pay for that. నువ్వు తప్పిదం చేశావు, నువ్వు దానికి మూల్యం చెల్లించాల్సిందే. Can you ask a question to God? నువ్వు ఏమైనా దేవుణ్ణి ప్రశ్నించగలవా? You want to walk with God? ఒకవేళ నువ్వు దేవునితో నడవాలనుకుంటే Luke 24. లూకాసు వార్త 24వ అధ్యాయము. The two disciples are going to that place. ఆ ఇరువురు శిష్యులు ఎమ్మాయి మార్గంలో నడిచి వెళ్తున్నారు. What they are saying? వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? రాత్రి అయిపోయింది, అయ్యో రాత్రి అయిపోయింది, మృగములు నుండి ఈ అడవి ప్రాంతం ఇది, మృగాలు ఉంటాయి, ఎందుకు వెళ్తారు మీరు ఈ సమయంలో? రెస్ట్ చేసుకోండి, మీరు వేచి ఉండండి, మార్నింగ్ వి గో. ఉదయకాలం ముందు మీరు వెళ్ళొచ్చు మళ్ళా ప్రయాణమై. బట్ కానీ దట్ నైట్ ఓన్లీ దే మెట్ గాడ్. కానీ ఆ రాత్రి కాల సమయం అందే ఆ ఇరువురు దేవుణ్ణి కలుసుకున్నారు. ఆమేన్. దేవుడు కలుసుకున్న తర్వాత, ఆ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత వాట్ ద బైబిల్ సేయింగ్, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, దట్ సేమ్ అవర్ దే కేమ్ టు జెరూసలేం. ఆ నిమిషం వెంటనే ఆ నిమిషంలోనే వాళ్ళు తిరిగి ప్రయాణమై జెరూసలేంకి వచ్చేసారు.
ఒక గంటల ముందుగా వారు చెప్పారు ఇక్కడ మృగంలో ఉంది, ఇక్కడ దొంగలు ఉందా అని చెప్పారు కదా. ఒక గంట ముందు వారు మాట్లాడుకున్నారు, ఇక్కడ మృగాలు ఉన్నాయి, ఇక్కడ దొంగలు ఉన్నారు అని చెప్పి. ఒక గంట తర్వాత కానీ ఒక గంట తర్వాత ఎప్పుడైతే వారు దేవుణ్ణి కలుసుకున్నారో, దేవుడు దర్శించిన తర్వాత, దేవుణ్ణి కలుసుకున్న తర్వాత the same hour they coming back to Jerusalem. అదే గంటలో అదే నిమిషంలో వాళ్ళు వెనక ప్రయాణమై జెరూసలేంకి వచ్చేసారు. The people they met God, they never see the time, brother. ఎప్పుడైతే ప్రజలు దేవుణ్ణి కలుసుకుంటారో వారు ఎంత మాత్రం కూడా సమయాన్ని చూడరు సహోదరా సహోదరి. God will not work according to your time. You have to go with God's time. దేవుడు మీ సమయాన్ని బట్టి పనిచేయడు, దేవుడు సమయాన్ని బట్టి మీరు పని చేయాలి. ఆమేన్. He is not in need, you are in need. ఆయనకి ఎంత మాత్రం అవసరత లేదు, మీకే అవసరత ఉంది ఆయన పట్ల. Understanding? అర్థమవుతుందా అండి? Then you have to go with him. అందుచేత నువ్వే ఆయనతో కలిసి నడవాలి. What time is saying? The cloud is moving, the Israel is moving. ఏ సమయంలో అయితే ఆ మేఘం నడవటం ప్రయాణం చేయడం సిద్ధపడుతుందో ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలంతా నడవడానికి సిద్ధపడుతున్నారు. God didn't ask what time is convenient for you, night, what time, day, what time, not even asked. దేవుడు ఈ విధంగా అడగట్లా, ఏ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది, ఉదయకాలమా, రాత్రి కాలమా, లేదంటే సాయంకాల కాలమా, అవేమి అడగట్లా దేవుడు. అక్కడ ప్రసవం జరిగిందా, అక్కడ ఏదైనా స్త్రీ గర్భవతికి ఏమైనా ప్రసవం జరుగుతుందా, ప్రాబ్లం ఉందా, ఏదైనా సమస్య ఉందా, అవేం అడగట్లా దేవుడు. అక్కడ మూవ్ చేస్తే ఎప్పుడైతే ఆ అగ్నిస్తంభం కదిలాడుతుందో, నైట్ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, అది రాత్రి 2 గంటలు కానీ, 3 గంటలు కానీ, 4 గంటలు కానీ, 5 గంటలు కానీ అది ప్రయాణం మొదలు పెట్టిందంటే విశ్వాసి మూవ్ చేయాలి. ఆ విశ్వాసులు కూడా దాంతో పాటు ప్రయాణం మొదలు పెట్టాలి. దిస్ ఇస్ ద బైబిల్. అదే పరిశుద్ధ గ్రంథం అయి ఉంది. యు వాంట్ టు వాక్ విత్ గాడ్. నువ్వు దేవునితో నడవాలనుకుంటున్నావా? ఇష్టపడతారు అందరూ, బట్ ఎవరు అనుసారంగా? కానీ ఎవరి అనుసారంగా వాళ్ళు ఇష్టపడతారు? You want to bring God in your speed or you want to go in God's speed? నీవు దేవుని వేగంలో నడవాలనుకుంటున్నావా, లేదంటే నీ వేగానికి దేవుణ్ణి తీసుకురావాలనుకుంటున్నావా? సైలెంట్ గా ఉన్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు. నాకు ఎప్పుడు టైం ఉందో అప్పుడు చర్చ వస్తాను కదా, నీ రమ్మండి. నాకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నేను సంఘానికి వస్తాను సహోదరుడా, అప్పుడు మీరు రండి. You will not walk. అతను ఎంత మాత్రం కూడా దేవునితో నడవలేడు. That's why our worship is are not God accepting, it's going in vain. అందుచేతనే మనం చేసే ప్రార్థనలో దేవుడు ఎంత మాత్రం అంగీకరించట్లేదు, అవన్నీ వ్యర్థంగా పోతున్నాయి. అర్థమవుతుందా అండి? మీరు వచ్చే సమయంలో మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, మీరు అందరూ పాటలు పడతారు. మనం వచ్చే సమయానికి అందరూ మీటింగ్ అయిపోతుంది, కూడికి అయిపోతుంది, అందరూ వెళ్ళిపోయారు, అక్కడ చివరిగా పాటలు పాడుతుంటారు. దేవుడు వెళ్ళిపోయారు, దేవదూతలు వెళ్ళిపోయారు, అందరూ కుర్చీలు ఖాళీగా ఉంది, నీ మాత్రం కూర్చుని ఇక్కడ పాట పడుతున్నారు. దేవుని దూతలు వెళ్ళిపోయి దేవుడు వెళ్ళిపోయాడు, కానీ నీవు మాత్రం వచ్చి అక్కడ కూర్చొని పాటలు పాడుతున్నావు. Our worship is in vain. మన ప్రార్థన అంతా వ్యర్థంగా ఉంది. But we are thinking we are worshiping God. కానీ మనం అనుకుంటున్నాం మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని. Let our labor be acceptable. మనం చేసే శ్రమ దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. ఆమేన్. Shall we all stand up? మనందరం లేచి నిలబడదామా? We call brother and మనం సహోదరుని పిలుద్దాము, ఆయన ఒక ప్రార్థన చేసి కూడికను ముగిస్తాడు.